వారంలో నా పెళ్లి పట్టుకొని ఆడ పెళ్లి పనులు ఉన్నాయి, పత్రికలు పంచాలా. నువ్వు అలిగి ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే పత్రికలు ఇచ్చేవారంటే రాకుండా ఉన్నావు. ఏంటికి వచ్చారా? నాకేం అవసరం ఉందిరా? రే భాష, నా పెళ్లికి చాలా టైం లేదు, ఆ పత్రికల్ని తొందరగా పంచాలరా. అంతేనా? ఎంతమంది ఉన్నారు? 1000 మంది. 1000 మంది ఉంటే మళ్ళీ 4 ఉన్నాయి కార్డులు. రే మోడల్స్ రా, ఈ మోడల్ కాడ ప్రింటింగ్ ఇచ్చిన ప్రింటింగ్ జరుగుతున్నాయి ఆల్రెడీ. సరే 1000 మందికి వారంలో మనం ఏడ పంచుతాము, వారంలో పెట్టుకుంటాం పెళ్లి. ఆ పటాని కానీ రాఘవేంద్ర రమ్మని చెప్పు, వాళ్ళకు ఇచ్చేనా వాళ్ళు పక్క మనం పక్క పోదాం. అంతే అంటావా? అంతేలే. సరే ఎక్కువ. సరే పదాం. నా పిల్ల అంటే మళ్ళా తొందరగా చేసుకోవాలా, మళ్ళా చలికాలం అంతా పోతుంది, నువ్వు పటానన్నా ఏంది నువ్వు చేసేది? ఏం చేసినా? వారంలో నా పెళ్లి పట్టుకొని ఆడ పెళ్లి పనులు ఉన్నాయి, పత్రికలు పంచాలా. నువ్వు అలిగి ఇప్పుడు ఇక్కడ కూర్చుంటే పత్రికలు ఇచ్చేవారంటే రాకుండా ఉన్నావు. ఏంటికి వచ్చారా? నాకేం అవసరం ఉందిరా? ఏనా నీ పెళ్లి అని ఎంత ఉత్సాహంగా ఉన్నా తెలుసునా? మీ మామ పెళ్లి పత్రిక కొట్టించామని ప్రింటింగ్ ప్రెస్ కాడికి పిలిచిపోయినాడు. ఒక పత్రిక చదివినాక ఇంతకంటే అవమానం లేదు. జీవితంలో నీ పెళ్లికి రాకూడదు, నీ సవాసం వద్దు, నాకేం వద్దు. బరా ఏముందిరా పటం దాంట్లో అంతగా? చదువురా. కాదు, నా పత్రిక ఏం కొట్టించినాడు మా మామ తెలియకుండా అసలు. చదువురా. పత్రిక ఇదే నా అయ్యా కొత్తది ఈ మోడల్స్లే. చదువురా మామది ఇదే. అరే నీ పాసుకులు ఏం కొట్టించినాడు నా పత్రిక ఇది, చదువు. బంధుమిత్రులు శుభలగ్నం, బంధుమిత్రులు అందరూ ఆహ్వానితులు. బాగుందే. అంది కదన్నా. లాస్ట్ లైన్ చదువు. ఏమైందిరా? వారిని మామ కొండ ఉంచినారా. రారి నీ పెళ్లికి నేను కూడా రాను, నేను కూడా పటాను కానీ సైడే. నేను అంత రోషం లేని నా కొడుకునే అమన్నా చెప్పా. మేమేమన్నా అంత సిగ్గులేని నా కొడుకులు అనుకునేవరా? పెళ్లి చేసుకుంటావు, శోభనం చేసుకుంటా, నీ ఇష్టం. నన్న పొరపాటు అయిపోయింది నా మామకు నేను చెప్పుకుంటానా. మేము రామంటే రామంతే. ఓ మర్యాదగా పోయి నుంచి. కాదున్నా, ఫ్రెండ్స్ అందరు దూరం అయిపోతే నా పెళ్లి ఎవరు నా చేసేది? మేము రామురా. కనీసం ఉన్నా మా మామకు ఫోన్ చేసి నేను కన్విన్స్ చేసుకుంటానా. ఏందో ఈ మామ ఊరగా తెలియదు పాడు తెలియదు, చదువుకొని తెచ్చినా కదా. హలో మామా. మామా ప్రింటింగ్ ప్రెస్ కాండవా? సరే గాని ఆ నువ్వును ఆ పెళ్లిలో పేరు పెద్ద మంచి ఉన్నాడు కదా, ఆ మంచిని పిలుచుకొని ఇక్కడ మన పులిందలో రింగ్ రోడ్ కాడ ఇటుకల పట్టి ఉన్నా అటుకు ఒకసారి వచ్చావు మామా. ఏం జరిగింది మామా? ఇది ఫోన్ లో చెప్పే విషయం కాదు గాని కొంచెం తొందరగా రా మామా. సరే వస్తాను అన్నే. రా కాదున్నా, ఇప్పుడు మా మామను పెద్ద మంచి వచ్చారు, ఎట్లా కన్విన్స్ చేసి ప్రింటింగ్ మళ్ళీ చేయించన్న పత్రికలో. సరే వాళ్ళు వచ్చినాక మాట్లాడి చూడు. అయినా ఇంత అవమానం జరిగినాక నేను వస్తాను రాను గ్యారెంటీ లేదు లేరా. పటాను నీకు సిగ్గు సరా ఉందారా? ఇంతగా అవమానం జరిగిన మళ్ళీ వస్తారా? నేను అయితే రాను, నువ్వు. నేను కూడా రాను. అవలా దింగుతాం, ఇంతవరకు నాతో పాటు తిరిగి మళ్ళీ పిల్ల పెడతాం. ఇంత అవమానం అయినా ఎవడొస్తారా? ఫ్రెండ్స్ లేకుంటే ఎట్లా మీరు పెళ్లి జరగదురా. ఒక్క నిమిషం మామ వచ్చే టైం అయింది, ఒక్క నిమిషం ఉండండి. ఆడొచ్చారులే. రానిపో. కొంచెం నువ్వు వాళ్ళతో గొడవ పడుతున్నా, నీ ఎటో వాళ్ళని అడిగి కొద్దిగా లైన్ తీపించాలేనా? ముందు లైన్ తీపిచ్చి మాట్లాడును. సరేనా? కాదురా పటాను, లైన్ తీపిచ్చి పోదామా? లైన్ తీపిచ్చి పోవాలరా, లేకపోతే మన ఊర్లో మానం ఉండదు. ఏం అల్లుడు, ఏం జరిగింది? ఇటుకల పట్టి గడికి రమ్మన్నావు. ఏం లేమో చిన్న సమస్య మామ. ఏం సమస్యరా? పెళ్లి వారం రోజులు పెట్టుకొని ఏమైనా సమస్య కట్టం కాడ తేడా వచ్చింటే చెప్పు, మామతో మాట్లాడి ఇప్పించాంలే. కట్నం కాదులేనా స్వామి, నీకు తెలియదు గానీ. ఏం లేదు, చిన్న సమస్య గానీ. సరే అల్లుడు, ఈ మోడల్లో 5000 పత్రికలు పద్ధతిగా కొట్టించిన. ప్రింటింగ్ ఇచ్చినామా మామా? సమస్య వచ్చింది పత్రికలతో మామా, నువ్వు అర్జెంట్ గా ప్రింటింగ్ ఆపమని చెప్పు. 5000 పత్రికలు కొట్టించినాక ఇప్పుడు పెళ్లి ఆపమంటే ఎట్లా? వాడు పటాను కూడా ఏదో చెప్పినాడని చెప్పి నువ్వు పెళ్లి అంటే పిలిచేస్తావు అనుకున్నావు నువ్వు. నా అది కాదులేనా, నువ్వు అర్జెంట్ గా చెప్తే ఆపి చెప్తాం, మళ్ళీ మాట్లాడదాం. ఏంద్రా పత్రికలు బ్రహ్మాండంగా ఉన్నాయి. నా బాగుండయినా, ఒక చిన్న సమస్య అదే మాట్లాడదాం. చెప్తా కొడుకుని వెయ్యండి. ఏమో పటాను, ఏం పెళ్లి వారం పెట్టుకొని అన్ని సమస్యలు దగ్గర పెట్టినావే? పెళ్లి అంటే ఏమన్నా పిల్ల చేస్తావాలనుకుంటున్నావా? ఏం చంద్రన్న, ఏం పెద్ద గెట్టం ఖర్చానవే? అసలు పెళ్లి పత్రిక చదివినావు నువ్వు? ఏ బ్రహ్మాండంగా ఉందిరా. ఎవరిది? పెళ్లి కొడుకు వాళ్ళది కాదు, పెళ్లి కూతురు సైడ్ వాళ్ళది పత్రిక. రా బ్రహ్మాండంగా ఉంది కదరా. లాస్ట్ లైన్ చదువున్నా. ఏమైందిరా? ఏం ఇన్ని కోట్లు ఖర్చు పెడతావు ఈ 2 అక్షరాలు పెట్టుకోకుంటే ఏమి?
అది చూసినాక సిగ్గు శరం మానం మర్యాద నా కొడుకు ఎవడన్నా పెళ్లికి వచ్చాడేమన్నా మేమే అంత లోపల నా కొడుకులమా బుద్ధినోడు ఎవడు రాడు పెళ్లికి అన్నా ఏంది మామ ఇప్పుడు ఏంది మా తలకాయ నొప్పి నాకు వారంలో పెళ్లి పెట్టుకొని తీసేపించాం లేబి నాకు చెప్తే అటన్నా మా మామకి చెప్పి తీపినా నువ్వు ఇంత ఖర్చు పెడతాను ఇది పెట్టుకోకుంటే అన్నా కట్నం ఎక్కువైంది, పెళ్లి ఖర్చు ఎక్కువైంది, ఈ లైన్ ఒక్కటి పెడితే తగ్గుతాదని కకుర్తి పడినా అన్న. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్నా కట్నం ఎక్కువైంది, పెళ్లి ఖర్చు ఎక్కువైంది, ఈ లైన్ ఒక్కటి పెడితే తగ్గుతాదని కకుర్తి పడినా అన్న. వాళ్ళు వచ్చి అప్పైనా సరే వీళ్ళు పిల్లలు బాధపడుతున్నారు, ఎటైనా సరే తీసుకొచ్చి పెట్టు. ఏంది మామ నువ్వు చేసిన పనికి మా ఫ్రెండ్స్ ఎవరు పెళ్లికి రామంటారు, అది తీసేపిచ్చా ప్రింటింగ్ ఫస్ట్ ఫోన్ చేసి ప్రింటింగ్స్ అన్ని ఆపేసి ప్రింటింగ్ అయిపోయినాయా వాళ్ళు వచ్చి అప్పైనా కానీ పెడదాంలే, అది కనీసం వైట్నర్ తో అన్న కొట్టేపిచ్చా పెడదాంలేంగా. నువ్వు వైట్నర్ తో కొట్టేసినా ఆడ ఏందో మ్యాటర్ ఉంది, జనాలు చర్చించుకుంటారు. 5,000 అప్పులు అద్దెసేరు మల్లెపూలు ఏమీ కావు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న 5,000 అప్పులు అద్దెసేరు మల్లెపూలు ఏమీ కావు. కొత్త కార్డులు కొట్టించేనే పెళ్లికి వస్తాం, లేకపోతే రాము. రే పడాన్ ఎందుకు నాకు ఫోన్ చేసి రమ్మన్నావు? నా చంద్ర నా కార్డు రే చదువురా ఇది. బా అడిగిన పిలిగాడ్డా ఏముందిరా బా లాస్ట్ లైన్ చదువురా. బా ఏంది దవ్వను మనకు ఏమన్నా దొరకలేను రా. కాదురా మీది ఒక పెద్ద పతివ్రతలు, మీ బతుకులకు ఒక అవమానం. మర్యాదగా వచ్చి అది పిల్ల బూదిని పోని. ఏ హరి ఏరా నువ్వు పెళ్లి చేసుకోవాలని ఉండవా లేదా? కాదురా అరిగా అది లేకుండా మేము పెళ్లికి వెళ్తాం రా, అది ఉంటేనే పెళ్లికి వస్తాం, లేదా రావురా మేము. లేకుంటే పెళ్లికి వచ్చే సమస్య లేదు. లేదురా నా ఏంది నా పెళ్లి ముందర నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. మా మాంకట్టు నువ్వన్నా చెప్పున్నా బాబు ఆ పెళ్లి పత్రికటి రే పటాను, ఈడ మందు బాబులు పెళ్లికి రావద్దని రాసినందుకు మీరు ఇంత అవమానం చేస్తున్నారా? కొడుకుని 1,00,000 అప్పైనా సరే మీకు మందు తెప్పిస్తాం. బాబు మన అల్లుడు వాళ్ళు ఏమన్నా మందు తాగి తెలుసా? లేదన్నా మా అల్లుడు వాళ్ళ ఫ్రెండ్స్ మంచోళ్ళని తెలుసున్నా. మావా నేను ఎప్పుడు తాగలేమో ముందు మా ఫ్రెండ్స్ మావా వాళ్ళకి తెప్పి చాలే. అయినా నువ్వు పత్రికలు ఎందుకు రాసినావు? నువ్వు ఖర్చు ఎక్కువ తగ్గుతాదని రాసిన. నువ్వు మాట అడగల కదా, పెద్ద మనుషులు నన్ను అడగల కదా, లేకపోతే మేము చూసుకుంటాం కదా. చూడు ఎంత అవమానం ఇప్పుడు మనకు. వాళ్ళకి చెప్పున్నట ఏంది రా గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ధరుముకున్నట్టు మీ గురించే రాసినారనుకుంటున్నా ఎట్లా మీరు? చెప్పున్నా దీంట్లో ఏమన్నా పటాన్ గాడు, రాఘవేంద్ర గాడు, భాష గాడు మందు తాగుతారు, మీరు పెళ్లికి రావాకండి అని రాసినాడా? ఏందన్నా మీరు ఎంత అవమానం చేస్తారు? ఏ భాష వాడు హరిగారు చెప్పింది కూడా కరెక్టే కదా. ఏ పెళ్లి పత్రికలు మన పేర్లు ఏమైనా రాసినారా? నేనంటే ఆవేశపడి ఆగిత్యం చేసినా అనుకో, నీ తెలివేమేందిరా? కాదు పట్టన్నా, ఇప్పుడు మనం రోజు మనమే మందు ఆగేది, అది ఏమన్నా చూసినారేమో అని నాకు డౌట్. ఏ మనం ఆడ బాబర్ రోడ్ లో మరిచిల కింద మంది అవుతాంలే, చూసి మనకేమన్నా మన పేరు రాసినామని నేను ఫీల్ అయ్యారా? ఏమి లేకపోయినా మన తాడుబోతు నా కొడుకులు ఈగో ఎక్కువ. ఏమి లేకపోయినా మన తాడుబోతు నా కొడుకులు ఈగో ఎక్కువ. మొత్తం పెడతా నా కొడుకుల మీరు మీ ఆగిత్యము మర్యాదగా మందు తెప్పిస్తారు. పెళ్లి పని ఫస్ట్ చూద్దాంలేనా చూద్దాం. నా పటాన్న ఎంత పని చేసినా ఉన్నా లాస్ట్ లో ఏందో మామ మందు బావులు రాకూడదని రాసిన దానికి ఏందో పెద్ద మీకోసమే రాసినట్టు నా పెళ్లి ఆగిపోతాండే కదా నా స్వామి. ఒరే ఇంత మటుకు ఆగిత్యం చేయకుంటే మీ మామ మందు తెప్పించాను నిందునా? అన్ని తెచ్చాడు మామ. అవునా? అన్ని రెడీ చేస్తాను పోండి, అన్ని పనులు చూసుకోండి. సరే సరే ఓకే రెడీలే రెడీలే ఓకే ఓకే ఓకే. సో ఫ్రెండ్స్ వీడియో చూసినారు కదా, బాగా నవ్వు వచ్చింది. సో ఈ వీడియో మాత్రం కేవలం నవ్వించడం కోసం మాత్రమే చేసింది. సో మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీరు ఏ బ్రాండ్ ఆతారో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి. గంట కొడితే చేతులు నొత్తాయి, ఒక్కసారి కొట్టండి. ఏ శుభకార్యానికి పోయినా మందు మాత్రం మర్చిపోకండి. Subscribe.